చాలా మందిలో ఒక కన్‌ఫ్యూజన్ కూడా ఉంది. ఇప్పుడు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ తీసుకున్నారు. కొంతమంది అవును. బూస్టర్ డోస్ తీసుకోలేదు. అవును. సో, ఇప్పుడు బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళకి ఈ JN.1 రావట్లేదు. తీసుకున్న వాళ్ళకొస్తుంది. అంటే ఇప్పుడు బూస్టర్ డోస్ తీసుకుంటే అది రాకుండా ఉంటుందా? ఇలాంటి థాట్స్ అయితే కొంతమందికున్నాయి. సో, ఏం చెప్తారు మీరు? కోవిడ్ వ్యాక్సిన్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న దానివల్ల కోవిడ్ వైరస్ రాదు అనేది అపోహ. హ్మ్. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న దానివల్ల కోవిడ్ వైరస్ వచ్చినా కానీ సీరియస్ ఇల్నెస్ రాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని కోవిడ్ వైరస్ న్యూమోనియా కానీ ఇటువంటివి రావు అనేది అపోహ. సో తప్పకుండా ఎవరైతే వ్యాక్సిన్లు కరెక్ట్గా తీసుకోలేదో, ఎవరైతే రిస్క్ లో ఉన్నారు, అంటే మీరు అన్నారు ఇంతకుముందు ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజెస్ కానీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, ప్రొలాంగ్ డయాబెటీస్ అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి షుగర్ ఉండడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడం, హార్ట్ ఫెయిల్యూర్ ఉండడం, ఇటువంటి వాళ్ళు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వాళ్ళు ఇప్పుడు కూడా మించిపోయిన టైం ఏం లేదు. ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మంచిదే. కానీ ఎవరికైతే ప్రీవియస్గా ఒమైక్రాన్ వచ్చి ఉంటుందో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం అనేది అనవసరం అన్నమాట. ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ ఇంకా వీళ్ళని JN.1 నుండి కూడా ప్రొటెక్ట్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి.